ప్రస్తుతం కానీ బట్ నాకు అంటే మా ప్రసాద్ అన్న గుర్తుకొచ్చింది. అప్పుడు మేము చాలా కాలం చేసి ఎందుకు ఆపేసాం అంటే తర్వాత కొంత అవేర్నెస్ వచ్చింది, కొంత బ్లడ్ది ఇది. దాని తర్వాత కూడా ఏంటంటే మన దగ్గర ఇప్పుడు వాళ్ళు ఈ హాస్పిటల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, కొంతమంది, అందరూ కాదు, ఒకళ్ళిద్దరు ఆ రోజుల్లో సమ్ XYZ హాస్పిటల్లో వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి బ్లడ్ కావాలంటే మన దగ్గర పంపించి వాళ్ళు ఛార్జ్ చేశారు. హాస్పిటల్ మనమేమో ఫ్రీగా ఇచ్చాము, వాళ్ళేమో ఛార్జ్ చేశారని అట్లా చెప్పేవాళ్ళు. ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే సార్, మనకి ఎవరైతే క్యాంప్ సపోర్ట్ చేస్తారో వాళ్ళ వైపు నుంచి రిక్వెస్ట్ వస్తే మన రూపాయి కూడా ఛార్జ్ తీసుకుంటాం. వాళ్ళు ఎవరైతే ఉన్నారో బ్లడ్ డొనేట్ చేశారో వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేస్తాం. అంటే మీకు కొంత ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉంటాయి, బట్ అవి కూడా మేము తీసుకోవట్లేదు. అవి పెట్టుకోవాలి. అవి పెట్టుకోకపోతే మీకు ఏమవుతుందంటే జనరల్గా మెయింటెనెన్స్ ఇబ్బంది అవుతుంది. బట్ మనం చారిటీగా చేస్తున్నాము, ఆ చారిటీగానే చేద్దామనేటువంటి అది దీంతో మనం జనరల్గా ఏంటంటే కొంత మీకు ప్రాసెసింగ్. ఇప్పుడు ఇక్కడ లయన్స్ క్లబ్ పెట్టారు కదా, నేను లయన్స్ క్లబ్ లో ఉన్నాను. ఓకే, లయన్స్ క్లబ్ బ్లడ్ బ్యాంక్ పెట్టారు కదా, గవర్నమెంట్ కూడా ప్రైస్ డిసైడ్ చేస్తారు, వాళ్ళు కూడా తీసుకుంటారు. బట్ మనం ఏంటంటే వాళ్ళకి సర్వీస్ ఇస్తున్నారు, మనకి ఇలాంటి సపోర్ట్ ఎంతో చేస్తున్నారు. బట్ వాళ్ళకి అడిగినప్పుడు మనం వాళ్ళ దగ్గర కూడా ఛార్జ్ చేస్తే సో అది మనకి కృతజ్ఞత అనేది ఉండదు అనే ఉద్దేశంతో మనం కూడా ఏం చేస్తామంటే వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఇస్తున్నాం అన్నమాట.